మనుషులు తోడు వేరు, మీ తోడు వేరు. మీ చిత్తం లేకుండా ఏ మానవుడు భూమి మీద బ్రతకలేడు. దేవా, ప్రతి మనిషిని భూమి మీద బ్రతకమని ఆగ్రహించే దేవుడు నీవే. లోకంలో బ్రతకాలంటే మేము నుంచునేది, కూర్చునేది, నడిచేది, పడుకునేది తెలుసు. నువ్వు సర్వశక్తి గల దేవుడివి. ప్రతి మనిషి యొక్క హృదయాలు ఎరిగిన దేవుడివి. ఈ లోకంలో మేము బ్రతకడానికి నేను ఆపరేషన్ చేసేటప్పుడు నాకు కబుర్ తెలిసినప్పుడు నేను చాలా మనసులో బాధపడి ఏడ్చాను. దేవా, మీ చిత్రం బిడ్డను బ్రతికించమని మనసులో నేను ప్రార్థించిన దినాలు. ప్రభువా, మీ దయను బట్టి, మీ సంకల్పం బట్టి మీరు బ్రతికించారు. మరలా మనుషుల్లో కలిపి సజీవులలో ఉంచి మీ మాట చెప్పులో బ్రతికించి ఇంకా కొంతకాలం బిడ్డల మధ్యలో ఉండాలని, సమాజం మధ్యలో లెక్కించబడాలని దేవా మీరు ఆలోచించి మనిషిని బ్రతికించి లేవనెత్తినారు. మా ప్రార్థన కాదు, మా నీతిని బట్టి కాదు, మా విశ్వాసం బట్టి కాదు, మీ దయని బట్టే బ్రతికించారు. దేవా, అక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీ కొందరు చెల్లించుకుంటున్నాం. ఏ అపాయం మీ గుడాలను సమీపించదని మీరు శ్రమించారు. దేవా, మేము ఎంతమంది కలిసినను ఏం జరిగినా మీ చిత్తమే జరుగుతుంది. స్తోత్రాలు. మీ చిత్తానికై మమ్మల్ని పాత్రలుగా చేయమని మీరే మీ ఆత్మశాఖ నుండి బలపరచమని నీతి కలిగిన ప్రార్థన మాకు నేర్పించమని, యథార్థమైన మనసు కలిగి ఉంటే మాకు నేర్పించమని, మీ సన్నిధిని మాతో ఉంచమని, మీ పిల్లల వాక్యం బోధిస్తున్నప్పుడు మాలో ఉన్నటువంటి ప్రతి లోటును మీరు పోర్చండి, ప్రతి పదాన్ని మీరు పోర్చండి, ప్రతి గరుకును మీరు చేయండి. మా లోటును పూర్చే దేవుడు మీరే. దేవా, మీరు మాకు సహాయం చేసి మీరు పెట్టి మీ గొప్ప కార్యం జరిగించమని, ఇంత ముందున్న కాలంలో కూడా ఆరోగ్యవంతులను క్షేమపరమను మీరు ఉంచడానికి, ఎక్కడైనా మీ తట్టు తిరిగి మీతో నడిచడానికి మీ ప్రభుత్వం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.